క్రీస్తు నుండి దూరం చేసే విశ్వాసాలు. క్రీస్తు అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, పాస్టర్ గారు ఉంటే చాలు. ఈ రోజుల్లో సాక్ష్యాలు కూడా ఎంత దారుణంగా సాక్ష్యాలు కూడా ఉంటున్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఇది రాకడ కాలంలో మనం ఈ విషయాలన్నీ మీరు గమనించాలి. విశ్వాసం నుండి చెదరగొట్టేటువంటి పరిస్థితులు ఇవన్నీ. సాక్ష్యం చెప్తుంది ఒక ఆమె, ఏమనంటే, నాకు పరలోక రాజ్యంలో పరలోకం నిండా బంగారం ఉంది కాబట్టి నాకు కాస్త అర్జెంటుగా బంగారం అవసరమైంది, డబ్బులు అవసరమైంది. ప్రభువా, కాస్త ఒక చిన్న మొక్క పరలోకం నుండి భూమి మీద పడాలి అని పొద్దున ప్రార్థన చేసుకుందంట. సాయంత్రానికల్లా పరలోక రాజ్యం నుండి ఒక మొక్క భూమి మీద పడిందంట. అది తీసుకుని ఆమె తన అవసరం తీర్చుకుందంట. ఇంకొకళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? దారుణం. నాకు చెమట పట్టింది, ఈ చెమటకి కచ్చివి వాడుతున్నాము. పాస్టర్ గారు తుడుచుకున్న ఈ కచ్చివి తీసుకెళ్ళి ఆమె బలహీనంగా ఉన్నప్పుడు తీసుకొని ఆ కచ్చివితో ప్రార్థన చేసిందంటే, చెమట తుడుచుకున్న పాస్టర్ గారి చెమట్లో కూడా ఏముంది? అభిషేకం ఉంది. ఉమ్మో! అంటే మీరు చూస్తున్నారు కదా, కాయల్లో, పండుల్లో, పళ్ళుల్లో, తర్వాత ఈ నూనె బుడ్డిల్లో, కచ్చీపుల్లో, సాపల్లో క్రీస్తు నుండి దూరం చేసే బోధలు ఇవన్నీ. క్రీస్తును పరిచయం చేయండి రా, క్రీస్తును చూపించండి. క్రీస్తు దగ్గరకు వస్తే మన అవసరాలు తీర్చబడతాయి. క్రీస్తు దగ్గరకు వస్తే మన ఆత్మరక్షణలోనికి వస్తుంది. ఆయన మనతో ఉంటే మనకి ఇంకేమైనా అవసరం ఉందా? ఆయన చాలు. అవునా కాదా? చాలా ఆయన మనకు చాలిన దేవుడు. వీడి జోలికి మీరు దయచేసి వెళ్ళొద్దు. విశ్వాసం క్రీస్తు మీద ఉండాలి. క్రీస్తు తప్ప వేరే విశ్వాసం మనలోనికి రాకూడదు. వచ్చిందంటే క్రీస్తుకు దూరం అయిపోతావు. జాగ్రత్త.